ఎక్కడ ఏమి ఇవ్వాలి అన్నది వాళ్ళు డిసైడ్ అయిన వాళ్ళు, అంత చైతన్యవంతులు. కేసీఆర్లో అహం పెరిగింది అనుకోగానే దించేశారు, అనుకోగానే దించేశారు. సింపుల్. క్రిందటిసారి 2018లో భారీ మెజార్టీ ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ ఆ 3 నెలల్లో ఓవర్ యాక్షన్ చేయటం, ఏదైతే మంత్రివర్గం పెట్టుకోకుండా తనొక్కడే ముఖ్యమంత్రి లింగులిట్టుకొని తిరుగుతూ ఉంటాం, ఓ మహమ్మద్ అలీని ఒక్కడిని ప్రమాణ స్వీకారం చేయించేసి, అది అహంకారపూరితంగా కనిపించింది. నిజాం నియంతృత్వ పాలన తర్వాత మరొక నియంత తయారవుతున్నాడు అనిపించింది. అంతకుముందు ఎందుకు సానుభూతి చూపించి అన్ని ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ వాడు మోసం చేస్తున్నాళ్లే, దెబ్బ కొట్టబోతే అందుకని విడదీశాడు పార్టీ వాళ్ళని, తను బలోపేతంగా ఉన్నాళ్లే అనుకుని అప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ రెండోసారి సంపూర్ణ మెజార్టీ ఇచ్చినా కూడా అతను దుర్వినియోగం చేస్తున్నాడు, మళ్ళీ లాక్కురుచుకోవడం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఇది ఎథికల్ కాదనగానే దెబ్బ కొట్టేశారు. అంటే అంతటి చైతన్యవంతమైన సమాజం. మళ్ళీ మీకు కాపు సామాజిక వర్గంలో ఆ చైతన్యం ఎక్కువ ఉంటుంది. చిరంజీవి అంతటి వాడికే ఫస్ట్ పరీక్షించి చూశారు, పరీక్షలో చిరంజీవి ఫెయిల్ అయ్యాడు. నేను నా తర్వాత అందుకనే కాపులు పవన్ కళ్యాణ్ వెంటనే నమ్మలా. పవన్ కళ్యాణ్ చెప్పారని చెప్పి వేసేస్తే కనుక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి స్వీప్ అయిపోవాలి కదా, కృష్ణా గుంటూరు జిల్లా స్వీప్ అయిపోవాలి కదా. ఎన్నని గెలిచారని 2014లో చూశారు, టెస్ట్ చేసి చూశారు. చూస్తే పవన్ కళ్యాణ్ అటు ఇటుగా ఉన్నాడు. 19లో పవన్ కళ్యాణ్ నమ్మారు, అందుకే ఇతను నా మాట మీద నిలబడే మనస్తత్వం లేదా వాళ్ళ అన్నలాగానే అనుకున్నారు, పక్కన పెట్టారు. తర్వాత మళ్ళీ నమ్ముదామని చూశారు, ఇతను నమ్మించలేకపోయాడు. ఎందుకని? ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తుండే. ఇంతకుముందు చంద్రబాబు